పాకిస్తాన్ భారత్ మా మీద యుద్ధం చేయబోతుంది. మేము సర్వసన్నద్ధంగా ఉన్నాం. మా ఆర్మీ అంతా సిద్ధంగా ఉంది. మేము అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి తొడలు కొడతా జబ్బలు జరుచుకుంటుంటే ఓవరాల్గా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే నిన్న లాల్ మసీద్, సో దీనికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇది పెద్ద వివాదాస్పదమైనటువంటి మసీద్. ఎందుకంటే ఉగ్రవాదుల్ని తయారు చేసేటువంటి కేంద్రమే ఇది. ఇక్కడ పాకిస్తాన్లో ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ మసీదులో భారత్ వ్యతిరేక విధానాలను నూరిపోసి వాళ్ళని ఉగ్రవాదులుగా తయారు చేసి పంపించేటువంటి ఒక గొప్ప వ్యవస్థ ఇది. సో ఇలాంటి దాంట్లో ఆ మసీదు మత పెద్ద ఖాజీ అడిగినటువంటి ప్రశ్న, మీ అందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఇదేంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ గనక పాకిస్తాన్ మీద దాడి చేయటానికి వస్తే మీరు మన దేశం తరపున పాకిస్తాన్ తరపున నిలబడతారా? ఎంతమంది నిలబడతారో చేతులు ఎత్తండి అంటే ఒక్కడు కూడా చెయ్యెత్తలేదు. దీనికి సంబంధించినటువంటి వీడియో మే 2వ తేదీన ఈ ఘటన జరిగితే అది సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. సో అది ఇప్పుడు వైరల్గా మారుతుంది. దీంతో పాటుగా పాకిస్తాన్ పౌరులు చెప్తున్నటువంటిది ఏంటి అంటే, అవునా భారత్ పాకిస్తాన్ మీద దాడి చేయబోతుందా? మంచిది, ఇండియన్ ఆర్మీని పాకిస్తాన్లోకి రమ్మని చెప్పండి. ఎప్పుడు వస్తారా అని మేము ఎదురు చూస్తున్నాము. త్వరగా వచ్చి పాకిస్తాన్ ఆక్యుపై చేయమని చెప్పండి. ఈ రాక్షసుల పాలనలో మేము బతకలేకపోతున్నాము, త్వరగా రమ్మని చెప్పండి. ఆ యుద్ధం ఏదో త్వరగా చేయమని చెప్పండి అని చెప్పి పాక్ పౌరులు అడుగుతున్నటువంటి పరిస్థితి. అంటే పాకిస్తాన్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఈ ఘటన తర్వాత ఎప్పుడైతే ఎవరో చేతులు ఎత్తలేదో ఆ మత పెద్ద ఇంకొక విషయం కూడా మాట్లాడాడు. ఏంటి అంటే, ఓహో మీరెవరో చేతులు ఎత్తలేదా? అయితే మీ అందరికీ ప్రస్తుత పరిస్థితుల మీద అంచనా ఉంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్లో, అలాగే ఖైబర్ పాకిస్తాన్, సో వీటన్నింటిలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్నటువంటి దాడులు, బాంబ్ బ్లాస్టులు. ఏంటంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీ ఎలా తయారైందంటే తమ సొంత పౌరుల్నే చంపుకునే విధంగా తయారైంది. భారత్లో కంటే దారుణమైన పరిస్థితులు పాకిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం మంచిది కాదు అని చెప్పి ఆయనే తమకు సంబంధించినటువంటి పౌరులకి వాళ్ళకి నేర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు భారత్ మీద ఉగ్రవాదుల్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టి వాళ్ళల్లో నరాల్లో జీర్ణింపచేసి పంపించినటువంటి అదే మసీదు, అదే మద్రసాలు ఈరోజు పాకిస్తాన్ సొంత దేశం మీదే వ్యతిరేకతను నూరిపోసుకుంటున్నాయి. అంటే అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎలా అద్దం పడుతున్నాయి అనేది చూడొచ్చు.